హలో కీర్తిలత గారు. హలో అండి. ఎలా నమస్తే. ఉన్నారు? నమస్తే. నమస్తే. మీరు పొలిటికల్ లీడర్ కాబట్టి మీకు హాయ్ అని చెప్పకూడదు. నేను నమస్తే అని చెప్పాలి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. నిజంగానే చాలా బాగున్నారు. కానీ థాంక్ యూ. ఎందుకు ఓన్లీ మదర్ క్యారెక్టర్స్‌కి ఫిక్స్ అయిపోయారు మీరు? అంటే మదర్ క్యారెక్టర్స్ అంటే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఉంటాం గదా! 70 మూవీస్ ఆ! చేసారా? ఆల్‌మోస్ట్ దగ్గర పడ్డాయి. దాటుతున్నాయి గూడా. కానీ ఏంటంటే దేంట్లోనూ దీంట్లో నాకు లైఫ్ వచ్చింది అన్న ఇది అంటే దేంట్లో ఫీల్ అవ్వం. 2 రీసెంట్ సీన్స్‌లలో సెన్సేషన్ కొట్టారుగా గట్టిగా. అంటే కేసీఆర్. మళ్ళీ వాళ్ళు ఇట్లా దొంగ కోళ్ళు పెట్టినవే లొల్లి కొత్తరే దొంగ కోళ్ళ రుచి మన సొంత కోళ్ళకి రాదు. చాలా గ్లామరస్ గా ఉన్నారు చూడడానికి. బట్ మిమ్మల్ని మదర్ రోల్ కి ఫస్ట్ అప్రోచ్ ఎలా అయ్యారు? అంటే స్టార్టింగ్ వచ్చేది రాగానే మదర్ రోల్స్ ఏం చేయలేదు. వైఫ్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్, వదిన ఎన్ని గెటప్ అని అన్ని గెటప్స్‌లో క్యారెక్టర్స్ చేయలేదు. అండ్ మీరేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు? నేనిప్పుడు కేసీఆర్ రిలీజ్ అయింది. అయితే మటుకు ఆ విషయంలో మీకు 100 టైమ్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఆ పేరే బాగా కలిసి వచ్చింది. అవును. పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఏం వెనకబడలేదండి. అన్నిట్లోనూ ముందే ఉన్నాం. అన్నిట్లో ముందే ఉన్నారా? Yes. ఓకే. ఎందుకంటే ఈ మార్పు కూడా మంచిదే. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంతో సేవలు చేశారు. సో అలాంటి టైంలో అన్ని రకాలుగా బాగుంది అనుకున్న టైంలో అసలు పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పార్టీ ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా ఒక అబద్ధాన్ని సో హైడ్రా అనేది తెలంగాణలో ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ కదా. అవును. హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది. అయితే ఈ హైడ్రా బాగా గట్టిగా జరుగుతున్న టైంలో టీఆర్ఎస్ భవన్ దగ్గర మేము ఎందుకో ఏదో పని మీద వెళ్తూ చూస్తే ఎక్కడెక్కడ జనాలు మొత్తం అక్కడ పోయి ఉన్నారు. లోపల చూస్తే కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి తెలిసింది. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ అయింది. ఎవరు కష్టమని మా జనతా గ్యారేజ్కి వచ్చినా వాళ్ళ కష్టాలను తీర్చడమే పనిగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన అని పెట్టింది కానీ ప్రజల అభివృద్ధి కోసం చేసే పాలన కాదు ఇది. ఇంతసేపు వాళ్ళ జేబులు నింపుకునే పాలన, వాళ్ళ వెనుక వాళ్ళు ఉన్నారు. మన బాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటి, ఎంతసేపు ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇంకా మనం ఏం చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. కేసీఆర్ గారంటే చాలా అభిమానం. ఫిల్మ్ ఇంటర్వ్యూ కని పిలిస్తే పొలిటికల్ ఇంటర్వ్యూ అయింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ది పొలిటీషియన్, ది యాక్టర్, ది స్పోక్స్ పర్సన్, వాట్ నాట్, రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా. సో కీర్తిలత గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. హలో కీర్తిలత గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే. మీరు పొలిటికల్ లీడర్ కాబట్టి మీకు హాయ్ అని చెప్పకూడదు, నేను నమస్తే అని చెప్పాలి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. నిజంగానే చాలా బాగున్నారు. కానీ Thank you. ఎందుకు ఓన్లీ మదర్ క్యారెక్టర్స్ కి ఫిక్స్ అయిపోయారు మీరు? అంటే మదర్ క్యారెక్టర్స్ అంటే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఉంటాం కదా. హీరో గానీ హీరోయిన్ కానీ ఎంతసేపు కనపడితే ఆ షాట్, ప్రతి షాట్ లో కూడా ఫ్రేమ్ లో మదర్ అనేవాళ్ళు కంపల్సరీగా అవును. ఇంకా ఏ కనబడుతుంటారు. క్యారెక్టర్ చేసినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. అలా చాలా సినిమాలు చేశాను. ఒక 70 అబోవ్ మూవీస్ చేశాను. 70 మూవీస్ చేశారా? ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. దాటుతున్నాయి కూడా. కానీ ఏంటంటే దీంట్లో నాకు లైఫ్ వచ్చింది అన్న ఇది అంటే దేంట్లో ఫీల్ అవ్వం. ఏదో ఒక 2-3 సీన్స్లలో కనిపించి, ఒకటి 2 సీన్స్లలో కొట్టారుగా గట్టిగా. అంటే చెప్తున్నాను ఎందుకు మదర్ రోల్ ఎంచుకున్నారు అంటే చెప్తున్నాను. అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఒక ఆర్టిస్ట్కి ఉండే ఒక వరం ఏంటంటే అన్ని గెటప్స్లో ఫీల్ అవ్వచ్చు. 20s లోనే వచ్చేసారా మేడం మీరు ఇండస్ట్రీకి? నేను 25 ఇయర్స్లో వచ్చాను. 25 ఇయర్స్ లో వచ్చారు. అంటే 25 ఇయర్స్ అనేసరికి యాక్చువల్ గా ఒక యంగ్ లేడీ. అవును. సో ఆ టైంలో మదర్ రోల్ రావడం అంటే జనరల్గా ఇప్పుడు అన్నపూర్ణ గారు లాంటి వాళ్ళు కూడా అదే అంతకంటే ముందు నుంచే మదర్ రోల్ స్టార్ట్ చేశారు.
ఆవిడ అప్పటికి ఇప్పటికి అదే రోల్లో కంటిన్యూ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది, మనుషుల మైండ్ సెట్స్ మారిపోయాయి. సో చాలా గ్లామరస్గా ఉన్నారు చూడడానికి. బట్ మిమ్మల్ని మదర్ రోల్కి ఫస్ట్ అప్రోచ్ ఎలా అయ్యారు? అంటే స్టార్టింగ్ వచ్చేది రాగానే మదర్ రోల్స్ ఏం చేయలేదు. వైఫ్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్, వదిన, ఇంట్లో సర్వెంట్ కానీ, డాక్టర్, లాయర్, పోలీస్, ఎన్ని గెటప్ అని అన్ని గెటప్స్లో క్యారెక్టర్స్ చేశాను. ఫస్ట్ ఏం మదర్గా ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన రోల్స్లో కొంచెం నేను ట్రెడిషనల్వి ఎంచుకోవడం, కొంచెం గ్లామర్గా వచ్చినవి నేను రిజెక్ట్ చేయడం. ఎందుకంటే నేను మ్యారేజ్ తర్వాత నేను ఫీల్డ్కి వచ్చాను కాబట్టి, అందులో తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం మనం పెరిగిన వాతావరణం కానీ ఇది కానీ యాక్సెప్ట్ చెయ్యదు. సో నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మనల్ని నమ్మి పంపించినప్పుడు వాళ్ళ విలువలు కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నాకు నచ్చినవి, అందరూ మెచ్చేవి క్యారెక్టర్స్ నేను ఎంచుకొని ముందుకెళ్ళాను. కానీ ఒక యాక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ రోల్ ఈ రోల్ అని చూడలేం కదా, ఎందుకంటే అక్కడ పర్ఫార్మర్ని మాత్రమే చూస్తాం జనరల్గా స్క్రీన్ మీద. అందుకే అన్ని రోల్స్ చేశాను, ఓన్లీ గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయలేదు. ఇప్పుడు వన్స్ ఒక అమ్మాయి వచ్చిన వెంటనే గ్లామర్గా కొంచెం కనిపిస్తే ఇంకా ఇంకా అలాంటివే వస్తూ ఉంటాయి. కానీ నేనేంటంటే నన్ను నేనే అందరు తిట్టే వాళ్ళ అప్పలమ్మలాగా ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత కూడా గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. తప్పు ఎవరిని తప్పు పట్టడానికి లేదు. నేను నా పరిస్థితులు, నేను వచ్చిన సిచ్యువేషన్స్ చెప్పాను కదా. నాకేంటంటే నన్ను నమ్మి పంపించినందుకు నా విలువలు కాపాడుకుంటూ నేను నా ఫ్యామిలీ విలువలు కూడా కాపాడాలనేది ఒకటే నేను మనసులో పెట్టుకున్నాను. అవి మాత్రమే చేస్తూ వచ్చాను. ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు ఒప్పుకోరు కామన్గా. టిపికల్ తెలంగాణ నుంచి కరీంనగర్ మాది. అసలు కామన్గా ఏంటంటే నిజంగా ఇండస్ట్రీ అంటే ఓ తప్పుగా చూడడం అది ఇది అని ఒకప్పుడు ఉండేది. అంటే నేను వచ్చినప్పటికి కూడా అలాగే అనేవాళ్ళు. అదే చెప్తారు. అంటే అందరి దృష్టిలో అలా పడిపోవడం వల్ల ఏంటంటే అమ్మ వద్దు, ఇండస్ట్రీయా ఆఫర్ వచ్చింది అనగానే అమ్మ వద్దు అని అంటారు. ఇప్పటికి కరీంనగర్ పక్కన విలేజ్ మల్లాపూర్ అండ్ చర్లబుత్కూర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చర్లబుత్కూర్. అక్కడ పుట్టి పెరిగి ఎవ్రీథింగ్ అంతా అక్కడే. ఇంకా పేరెంట్స్ మమ్మీ డాడీదేమో మల్లాపూర్. విలేజ్ మల్లాపూర్ మీద ఉన్న అభిమానంతోటేనా మీ ఓన్ మూవీ మీరు ఏదైతే మూవీ ప్రొడ్యూస్ చేశారో భీమదేవరపల్లి బ్రాంచ్ మూవీ అక్కడే తీశారు? అవునండి, అవును. అంటే నా కథకి కూడా ఆ లొకేషన్స్ బాగా, నేను ఎంచుకున్న కథకి లొకేషన్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అండ్ మా గ్రామ ప్రజలు అందరూ కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆదరించి అందరూ బాగా సపోర్ట్ చేశారు. అంటే నాకు అక్కడైతే ఈజీ అవుతుంది కదా. నేను ఇంకెవరినో వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కానీ అది లేకుండా నా మూవీకి ఏవైతే లొకేషన్స్ కావాలో అన్నీ అక్కడ దొరికిపోయాయి. అందుకే అదే విలేజ్లో చేసాము. అండ్ అంటే జనరల్గా మీరు ఒక ఆర్టిస్ట్ కమ్ పొలిటీషియన్. ఇటు పొలిటికల్గా బీఆర్ఎస్లో బాగా బిజీగా ఉన్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం అంటే లాస్ట్ మీరు ఎప్పుడైతే మూవీ ప్రొడ్యూస్ చేశారో అప్పుడు ఆల్రెడీ మీరు పార్టీలో ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది కదా. అవును. సో ఇటు పొలిటికల్గా బిజీగా ఉండి అటు మూవీ ప్రొడ్యూస్ చేసి అటు దగ్గరుండి పనులన్నీ చూసుకోవడం అండ్ ఇటు పక్కనేమో ఆర్టిస్ట్గా మూవీస్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, అన్నీ ఎలా మేనేజ్ చేసుకున్నారు అసలు? ఇంకా చేసుకోవాల్సిందే, తప్పదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.